తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనకు ముందు ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి మరి ప్రార్థనలో కొనసాగుదాం. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు మరి దైవజనులకు శుభములు, వందనాలు. హల్లెలూయా. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడా నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, సృష్టికర్తవు సహాయము నీవే. ఇష్టుడా నీవు త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే, జ్ఞానము నీవే నా పానము నీవే. దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, జ్యోతియు నీవే నా నీతియు నీవే. ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, నిత్యుడా నీవే నా సత్యుడా నీవే. స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జీవము నీవే నా దేవుడా నీవే, జీవము నీవే నా దేవుడా నీవే. పావనమివే మా కావలి నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. శాంతి కాంతియు నీవే నా శాంతియు నీవే, కాంతియు నీవే నా శాంతియు నీవే. సంతసమివే నా కంతయు నీవే. ఎల్లవేళలందు
ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. వల్లపడదే వివరింప. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడు నాయన. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి అయ్యా. ఇదిగో ఈ దినమంతయు, ఈ శనివార దినమున ఉదయకాలం నుంచి నాయన, ఇదిగో ఈ రాత్రి కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఆయన ఈ రాత్రిలో కూడా మీరు మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా. ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. వారి కుటుంబాలను దీవించండి. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను, పెద్దలనేమి, భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి వృద్ధులనేమి, యవ్వనస్తులనేమి, అదేవిధంగా నాయన చిన్న బిడ్డలను, చదువుకుంటున్న స్కూలు చదువుకుంటున్న బిడ్డలు, కాలేజ్ చదువుకుంటున్న బిడ్డలు నాయన, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. వారికి మంచి ఆరోగ్యము, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. మీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా నాయన. ఆ కుటుంబాల్లో నెమ్మది దయచండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు. వారు ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు నాయన. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. బిడ్డల చదువుల్లో సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి అయ్యా. ఈ యొక్క జూన్ నెలలో తిరిగి స్కూల్స్ ప్రారంభించబోతుండగా క్షేమం దయచేయండి, పరిశుద్ధపరచండి నాయన. సహాయం చేయమని వేడుకుంటున్నాను. వారికి మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. బిడ్డలు నాయన తండ్రి తిరిగి నూతనంగా ఆ యొక్క స్కూళ్ళలోకి వెళ్ళి చదువుకోవటానికి వెళ్తుంటుండగా వారికి రాకపోకల్లో క్షేమం దయచేయండి. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ భయంకరమైన ఎండలు, ఈ కొన్ని దినాలుగా ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నామయ్యా. మరి బయటికి వెళ్ళవద్దు, భయంకరమైన ఎండలు ఉంటున్నాయి, దానికి భయంకరంగా మరి ఆ ఎండల వల్ల నష్టపోవచ్చు అని చెప్తున్నారయ్యా. ఏదేమైనప్పటికీ మీ యొక్క కాపుదల, మీ భద్రత మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగ సమస్య నుంచి విడుదల దయచేసి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాను. వారి జీవితాల్లో సంతోషం దయచేయండి అయ్యా. అదేవిధంగా నాయన దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి నాయన. ఉద్యోగాలు చేస్తుంటున్నటువంటి బిడ్డలకు జ్ఞానం దయచేయండి. మీ నామాన్ని బట్టి నాయన వారి అధికారులకు లోబడి నాయన మరి నీతిగా, న్యాయంగా వారి ఉద్యోగాలు చేసుకోవటానికి మీ నామం మహిమపరిచే విధంగా బిడ్డలను దీవించమని వారికి కృపాక్షేమములతో, కృపాసత్యములతో నడిపించండి నాయన. ఆయన ఎక్కడున్నా నీ బిడ్డలు నిన్ను మహిమపరిచి ఘనపరిచే విధంగా సహాయం చేయండి. అదేవిధంగా నాయన గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. నిండు గర్భిణులను దర్శించండి. వారి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి ఆయన. తగిన సమయం ముందు నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. వారి కన్నీటిని తుడవండి నాయన. వారు మొరపెట్టే భాగ్యం దయచేయండి నాయన. ఆయన ఎడతెగక విసుగక ప్రార్థించమని మీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారం నడుచుకునేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారి అవసరతలు తీర్చండి నాయన. మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆనుకొని మీ సన్నిధానంలో నాయన ప్రార్థన విజ్ఞాపనలతో వారి జీవితాలు గడపడానికి సహాయం చేయండి. చీకటి అంధకార శక్తుల చేత నాయన బాధింపబడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన.
తండ్రి సమయం వ్యర్థపరచుకోనకుండా సమయంను సద్వినియోగపరచుకునేటువంటి భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు దేవా. మరి మీ సన్నిధిలో ఇంకా బహుఘనంగా గడపటానికి సహాయం చేయండి. దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. మీ కృపలతో నింపమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా దేవా, మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు నాయన వారి వారి సమస్యల కొరకు మోకరించి ప్రార్థిస్తున్నారో, మిమ్మల్ని మొరపెడుతున్నారో, బిడ్డలందరికీ సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి నాయన. వారికి స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. అదేవిధంగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు థైరాయిడ్, బీపీ, షుగర్ నుంచి విడుదల దయచేయండి. ఎవరి శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉందో, బాధ ఉందో, క్యాన్సర్స్ ఉన్నాయో నాయన, రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు తాకండి అయ్యా. మీ గాయపడిన హస్తానికి అప్పచెప్తున్నాము. స్వస్థపరచండి, బాగుపరచండి. దానికంటే ముందు వారు వారి యొక్క తప్పిదములను తెలుసుకొని పాప క్షమాపణ పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవాది దేవా, మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన, నీ నామాన్ని బట్టి నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు అన్నావు తండ్రి. ఎంతమంది బిడ్డలు నీ సేవ చేస్తూ నాయన అన్నిలో పాలైపోయే వాళ్ళతో అవమానపరచబడి భయంకరమైన స్థితిలో ఉంటున్నారో ఆ బిడ్డలను మీరు సంరక్షించండి అయ్యా. నాయన, మీరు వారికి తోడుగా ఉండండి అయ్యా. మీ దూతల సమూహాన్ని తోడుగా ఉంచండి. వారు చేస్తున్న సేవా పరిచర్యల్లో మీ హస్తాన్ని చాపండి నాయన. మా బహుగా ప్రార్థన విజ్ఞాపనలతో ఆ బిడ్డలు నీ సేవ చేయాలని ప్రారంభించి సేవ చేస్తూ ఉంటుండగా మీరే కాచి కాపాడు సంరక్షించండి నాయన. ఈ భయంకరమైన దినాల్లో ఎన్నో రూల్స్ వస్తున్నాయి. ఆదివారం తీసేయాలని నాయన తండ్రి, అసలు బైబిల్స్ అనేది లేకుండా చేయాలని ఎన్నో రకాలు నాయన, వాటన్నిటి నుంచి దూరపరచండి. ఎందుకంటే ఎస్తేరు నిజంగా ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేసి తన పనికత్తెలతో సహా నాయన తండ్రి ప్రార్థించిందో ఆ విధంగా ప్రతి సంఘము, ప్రతి కుటుంబము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన బహుగా ప్రార్థించి నాయన విజ్ఞాపనలతో నాయన ఈ ప్రపంచానికి రాబోతున్నటువంటి భయంకరమైన ఆ చీకటిని దూరపరిచే ప్రార్థన విజ్ఞాపనలు జరగటానికి సహాయం చేయండి. పిరికితనం గల ఆత్మను మీరు ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చారు నాయన. వాక్యానుసారంగా బహుగా ప్రార్థించేటువంటి బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాం. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేలాగున సిద్ధపాటు మనసు దయచేయండి అయ్యా. దైవజనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. మీకు స్తోత్రాలు. సేవ చేస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. వారు చేస్తున్న పరిచర్యలో నాయన మీ హస్తాన్ని చాపండి. మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఆ సంఘాలను నిలబెట్టండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను దర్శించండి. సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి శోధనలను దూరపరచండి నాయన. ఆ సంఘాల్లో ఏకత్వం దయచేయండి. ఐక్యత కలిగిన ప్రార్థన ఆత్మ దయచేయండి అయ్యా నాయన. ప్రతి బిడ్డ నీ నామాన్ని బట్టి గోజాడే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు నాయన. ప్రతి బిడ్డను గురించి మొరపెడుతున్నాం తండ్రి. అక్కడ రాజకీయాలు లేకుండా కొట్టివేయండి నాయన. ఎందుకంటే దేవాది దేవుడైన సర్వశక్తిమంతుడు అక్కడ తోడుగా ఉన్నాడని ప్రతి బిడ్డ భయము, భక్తి కలిగి జీవించడానికి నేర్పించండి దేవా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా వ్యాపారస్తులను దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాల్లో వారికి జ్ఞానం దయచేయండి. వారి ఆ సమస్యలను దూరపరచండి. వారికి సహాయం చేయండి. అప్పుల సమస్యతో బాధపరిచిన ప్రతి కుటుంబాలను లేవనెత్తండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన, ఇంకా ఎన్ని రకరకాలైనటువంటి రోగాలతో బాధలతో ఉంటున్నారో ప్రయాణించే వారిని దర్శించండి. వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. అన్ని విషయాల్లో మీ కృప చూపించి ఎవరు ఏ విధమైనటువంటి నాయన తండ్రి ప్రయాసకు లోనే బాధపడుతున్నారో, ప్రార్థన విజ్ఞాపనలు మొరపెట్టి ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని నాయన తండ్రి. మీ సేవకుడు నాయన మోషే గారిని బట్టి స్తోత్రం. అబడి చేస్తున్న పరిచర్య అంతటిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన చేస్తున్న పరిచర్యలన్నిటిని దీవించండి. తన పర్సనల్ లైఫ్లోను, తన సేవా జీవితంలోనూ నాయన మీ చిత్త ప్రకారం నడిపించండి. ఆయన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను, వారి సమస్తాన్ని మీరు దర్శించండి. వారికి క్షేమం దయచేయండి అయ్యా నాయన తండ్రి. అదేవిధంగా శ్రావణమ్మని బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. ప్రతి విషయంలో మీ కృప కుమ్మరించి ఆశీర్వదించమని వేడుకుంటూ నాయన ఆమె చేస్తున్న పరిచర్యలను దీవించండి. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి అయ్యా. తనకున్న సమస్యలను దూరపరిచి సంతోష సమాధానాలతో నింపుమని వేడుకుంటున్నాను
నన్ను దీవించండి నాయన. నీ పాత్రగా, నీకు ఇష్టమైన బిడ్డగా నడిపించమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి అయ్యా, పరిశుద్ధపరచండి నాయన. మా రక్త సంబంధికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి సమస్యలను దూరపరచండి. వారికి నిజమైన రక్షణ, మారుమనసు దయచేయండి నాయన. అయ్యా, మరి ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి నామమున వేడుకుంటూ, రేపు ఆదివారం నాయన మేమందరము మీ యొక్క అధికారమును ఒప్పుకొని నాయన పరిశుద్ధత కలిగి మీ సన్నిధానంలో నాయన తండ్రి మేము అక్కడ గడిపి నాయన దైవ దీవెనలు పొందుకునే భాగ్యం